మా క్లాస్కి లెక్చరర్ ఇచ్చాడు, నోట్స్ రాయండి అని చెప్పి ఏదో రాసుకుంటూ పోయాడు. బట్ టాపిక్ ఏంటో చెప్పలేదు, లెసన్ ఏంటో కూడా చెప్పలేదు. సో నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి బెత్త చూపులు చూస్తావా లేదా? నేనైతే చూస్తా. సేమ్ డేటాబేస్ కూడా అంతేమో, నువ్వు ఎంటర్ చేసే డేటా ఏ టైపో చెప్పకపోతే అది కూడా కన్ఫ్యూజ్ అయ్యి బెత్త చూపులు చూసిద్ది. సో వెల్కమ్ టు డే 4 ఆఫ్ SQL సిరీస్, డేటా టైప్స్ ఇన్ SQL. బూలియన్ డేటా టైప్, డెసిషన్ టైప్ డేటా కోసం మనం బూలియన్ అయితే యూస్ చేస్తాం. నాకు ఎలా అంటే, ఇప్పుడు నువ్వు నన్ను ఫాలో చేసి లైక్ కొట్టావు అనుకో, నా ఫాలోవర్, సో ట్రూ అని సేవ్ అయింది. లేదనుకో ఫాల్స్ అని సేవ్ అయింది. ఇంతకు మీరు ఫాలో చేసి లైక్ కొట్టారా? క్యారెక్టర్ డేటా టైప్, ఇది లైక్ నేమ్స్, మొబైల్, ఈమెయిల్స్ ఇలా ఉంటాయి కదా, ఇవి స్టోర్ చేయడానికి యూజ్ అయింది. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, క్యార్, వేర్ క్యార్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నువ్వు క్యార్కి 10 లెంత్ ఫిక్స్ చేసావు అండ్ వేర్ క్యార్కి 10 లెంత్ ఫిక్స్ చేసావు. బట్ ఇప్పుడు నువ్వు ఒక నేమ్ స్టోర్ చేసావు, ఫ్లాష్ మ్యాన్ అని. బట్ అది అంతా 8 క్యారెక్టర్స్ ఉంది కదా. క్యార్లో ఏమైందంటే ఆ 2 స్పేసెస్ అనేవి కూడా వేస్ట్ అయిపోయింది, మెమరీ వేస్టేజ్ అయింది. బట్ వేర్ క్యార్లో ఏమైందంటే అది కంప్రెస్ చేసేసింది, అంటే 10 ఉన్నదల్లా 8కి వచ్చేసింది అనమాట. సో ఇది డిఫరెన్స్. న్యూమరికల్ డేటా టైప్, యూజ్ టు స్టోర్ నెంబర్స్ లైక్ ఏజ్, మొబైల్ నెంబర్ ఇలాంటివి అనమాట. ఇందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఇంటిజర్, ఇదేంటంటే హోల్ నెంబర్ స్టోర్ చేయడానికి యూజ్ అయింది, లైక్ ఏజ్. ఫ్లోట్, ఈ డేటా టైప్ యూజ్ చేసి మనం అప్రాక్సిమేట్ వాల్యూ స్టోర్ చేయొచ్చు, లైక్ టెంపరేచర్ ఇలాంటివి. డెసిమల్, ఈ డేటా టైప్ యూజ్ చేసి మనం నెంబర్స్ ప్లస్ డెసిమల్ కంబైన్ చేసిన డేటాని స్టోర్ చేయొచ్చు, లైక్ శాలరీ అనమాట. బిగింట్, మొబైల్ నెంబర్ ఇలాంటి కైండ్ ఆఫ్ డేటా స్టోర్ చేయడానికి మనం అయితే ఈ డేటా టైప్ యూజ్ చేస్తాం. డేట్ టైమ్ డేటా టైప్స్, లైక్ డేట్, ఇది ఎలా అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ స్టోర్ చేసుకునేటప్పుడు ఈ డేటా టైప్ అయితే మనం యూజ్ చేస్తాం. అండ్ లైక్ డేట్ టైమ్ డేటా టైప్, దీన్ని అయితే మనం జస్ట్ ఈ ఆర్డర్ ఇప్పుడు క్రియేట్ అయింది అనేది స్టోర్ అవ్వడం కోసం అక్కడైతే ఈ డేటా టైప్ మనం యూజ్ చేస్తాం. సో నోట్స్ అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, మంచిగా వెళ్ళండి, చదువుకోండి, నేర్చుకోండి. SQL నేర్చుకోవాలనుకునే మీ ఫ్రెండ్కి అయితే రీల్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.